అందుకే వాళ్ళ లైబ్రరీలు కానీ స్టూడెంట్ యూనియన్లు కానీ టోటల్గా 100% నిరుద్యోగులంతా అశోక్ సార్ వెంటే నడుస్తున్నారు. ఇవాళ పోటీ చేసే వాళ్ళకి ఎవ్వరికి కూడా ఎమ్మెల్సీగా పోటీ చేసే కనీస అర్హత లేదు. ఎందుకంటే అధికార పార్టీలో ఉన్న కాంగ్రెస్ కానీ ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ కానీ బీజేపీ అభ్యర్థులు అనే వాళ్లకు నిరుద్యోగ సమస్యలు తెలియవు, నోటిఫికేషన్ల గురించి తెలియదు, ఉద్యోగుల యొక్క సమస్యల గురించి తెలియదు. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు పోటీ చేస్తున్నారు. ఇలా ఓడిపోయిన మరుక్షణమే పక్కకి వెళ్ళిపోతున్నారు. తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి గత 8 సంవత్సరాల క్రితమే ఎమ్మెల్సీగా పోటీ చేశాడు. లాస్ట్ టైం పోటీ చేసిండు, ఇవాళ పోటీ చేసిండు. 8 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క రోజు కూడా రోడ్డు మీదకి వచ్చి నిరుద్యోగుల తరఫున మాట్లాడినంటే ఎన్నడూ మాట్లాడలే. ఒక్క ధర్నాలు చేసిందంటే ధర్నా చేయలే. నిరుద్యోగుల తరఫున ధర్నా చేయలేదు, ఉద్యోగ సంఘాల తరఫున ధర్నాలు చేయలేదు. ఎక్కడ పాల్గొన్న వ్యక్తి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి దాంట్లో మాట్లాడి ఇదే ఉద్యమం అని చెప్పేసి ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి ఒక బ్లాక్ మెయిలర్ అనే వ్యక్తి కూడా రాష్ట్రాన్ని అమ్మకాన్ని పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఒక చీటర్గా ఉన్న వివిధ రకాల పార్టీల నాయకులని ఎమ్మెల్యేని వివిధ రకాల వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు సంపాదించిన వ్యక్తి డబ్బులను అడ్డం పెట్టుకొని వాళ్ళ ప్రజల్లోకి వచ్చి డబ్బులతో ఓట్లను కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి నిరుద్యోగులంతా గమనిస్తున్నారు. ఎందుకంటే నిరుద్యోగులపై ఎలాంటి అవగాహన లేనటువంటి అధికార పార్టీ సభ్యులు వాస్తవంగా ఎమ్మెల్సీ అనే పదవి రాజకీయ పదవి కాదు. రాజకీయాలు చేయడానికి అసెంబ్లీలో 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళు పార్టీల తరఫున మాట్లాడతారు. కానీ ఎమ్మెల్సీ అనేది మేధావుల సభ. మేధావులకు సంబంధించిన అంశాలంటే పట్టభద్రుల యొక్క అంశాలు, పట్టభద్రుల అంశాలు మాత్రమే మాట్లాడాలా, ఉద్యోగుల సంబంధించిన అంశాలు మాత్రమే మాట్లాడాలా. మళ్ళీ వచ్చి రాజకీయాలు మాట్లాడి దీన్ని కలుషితం చేసే ప్రయత్నం చేస్తున్నారు. గత టీఆర్ఎస్ గవర్నమెంట్ ఓటుని నోటుతో కొనే ప్రయత్నం చేసి పల్లా రాజేశ్వర రెడ్డి అధికారంలోకి వచ్చాడు. ఈ టీఆర్ఎస్ అనేది తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినాక ఓటు అనే దానికి వాళ్ళ పోయి సిగ్నల్ని కలుస్తుంటే ఈ రాజకీయాలన్నీ కంపు కొడుతున్నాయి. ఎవరికి ఓటేసేది కూడా లేదన్నటువంటి దౌర్భాగ్యం